ఆర్తధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా, ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. బ్రతుకు బాటలో గతుకుల పాలై మెతుకులేక మసలిన కాలమునా. బ్రతుకు బాటలో గతుకుల పాలై మెతుకులేక మసలిన కాలమునా. నాదు ఆకలి తీర్చి నన్ను తృప్తి పరచి, నాదు ఆకలి తీర్చి నన్ను తృప్తి పరచి, నా స్థితి మార్చి నా చేయి పట్టి, నా స్థితి మార్చి నా చేయి పట్టి, ఇంతవరకు తెచ్చావులే ఇంకా పైకి తెస్తావులే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించుచున్నగా, వస్త్రహీనత ఉపద్రవములు నన్ను పాటి పీడించుచున్నగా, దిగంబరిగా ఉన్నా దిగులు చెందనీయకనే,
గల్వరిగా ఉన్నా దిగులు చెందనీయకనే నీవే నాకు సకలము ఇచ్చి నీవే నాకు సకలము ఇచ్చి సంతోషముతో నింప్యావులే ఆనందముతో నడిపావులే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా ఇది ఎంత ధన్యతో ఈ నా బ్రతుకున్నా నా యేసు నా తోడు ఉంటే నాకేమి భయములే. ఇది ఒక రహస్యం. మనుషుడు దేవుడు అంతటోళ్ళు కాలేరు, కానీ దృష్టి పెడితే ఎంత కాకపోయినా కొంతైన జ్ఞాన సంపత్తిని దైవ జ్ఞానిగా పిలువబట్టాన్ని కొంతైనా తగిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు అనడానికి నిలువెత్తు నిదర్శనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మర్చిపోకండి, పేరు చెప్పండి, మొర్దెకై. ఇక కథ ఆపేస్తున్నాను, టైం అవుతుంది, మీరు అర్థం చేసుకోండి. కాబట్టి డూ యువర్ డ్యూటీ అంటారు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. దాంట్లో కూడా మేలు చేసే అది మరి ముఖ్యంగా చెయ్యి. కీడు ఎవడికి తలపెట్టవద్దు. కీడు తలపెట్టిన కీడు కూడా రాసి ఉంటే తగిన కాలమున కీడు కూడా నువ్వు జవాబు చెప్పాలిగా. మన ఆదివారం చెప్పుకున్నాం, ఏదో అన్నం లేదంటే అన్నం పెడితే మా పాస్టర్ గారు అది తీసుకువెళ్ళి అక్కడ చెప్పారు, సౌలు రాజుకు చెప్పారు. అంత తొందర ఏంటండి? 85 మంది సేవకులు నరికి చంపేశాడు అంత మార్కు. ఇది చూసి ఇంకొకటి తీసుకెళ్ళి దావీదు చెప్పాడు, నిన్ను చేర్చుకున్నందుకు అతను వాడు ఎంత పని చేశాడు. దావీదా, చూడు ఎంత కసిందో నీ శత్రువుకి, నిన్ను దొరకనివ్వటం లేదు, కానీ అనేకులు బలైపోతున్నారు. బాబు అలాంటప్పుడు దావి ఎంత ఏడ్చుంటాడు. తన కన్నీరి కంట పరుపులు తేలిపోయాయట. తన కన్నీరు దేవుడు చెప్పండి కవిలలో లేక బుడ్డలలో దాశాడు. మన పేరు జీవ కవిలలో ఉండేలాగా చూసుకోవాలి. మన కన్నీరు దేవుని నిఘాలో దేవుని బుడ్డిలో పడి నింపేదిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు పత్రిక 5:7 ఉంది. ఎప్పుడు పత్రిక 5:7 యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినప్పుడు కన్నీళ్లతోను రోదనతోను యాచనలతోను కాలము గడిపినందున ఏడ్చినట్టు కనపడేది కాదు. లాజరు విషయంలో యేసు కన్నీళ్లు విడిచారు. యేసు కన్నీళ్లు విడిచారు. దేవునికి స్తోత్రం. మన కన్నీరు అంటే పద్దాక ఏడవమని కాదు, అవసరం వచ్చినప్పుడు కన్నీరు కార్చు. నీ కన్నీరు దేవుడు దాస్తాడు, ఖచ్చితంగా తగిన సమయం అంత జవాబు ఇస్తాడు. నువ్వు ఉపయోగించే మాటలు రాసి ఉంచుతాడు. ఖచ్చితంగా ఎవడు పొందాడో వాడి ద్వారా మేలు జరిగిస్తాడు. వాడు చేయలేకపోతే దేవుడే డైరెక్ట్గా నీకు మేలు చేస్తాడు. ఆయన మరచిపోయే దేవుడు కాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి కీడు చేయటం మానుదాం, పూర్తి చేద్దాం. కీర్తనలో ఉంది, పేతురు 16
మేలు చేయ నేర్చుకుందాం, కీడు చేయటం మానుదాం, మేలు చేయ నేర్చుకుందాం. ఆ మేలు దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ఇలా ఇస్కరీ మనం చెప్పుకున్నాము, వాడు పుట్టకుండా ఉన్నా పోయేదని ఈడు నన్ను అప్పగించి ఎంత శిక్ష తెచ్చుకున్నాను. యేసయ్య బాధపడ్డాడు కానీ, యేసయ్య మనం బాధపడ్డాడు కానీ వాడికి అలాగే జరగాలే అనుకోలే. అందుకే బైబిల్ అంటుంది, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు 87లో ఎన్నో ఉన్నాయి కానీ ఒకటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 87లో నాకు మ్యారేజ్ లైసెన్స్ వచ్చింది. నేను మ్యారేజ్ లైసెన్స్కి అప్లై చేద్దాం అనుకున్నా. ఒక పాస్టర్ గారు రికమెండేషన్ చేసిన, ఇంటికొచ్చి ఉన్నవాడు రికమెండేషన్ చేయాలి, లేని ప్రాంతాలు దాంట్లో అప్లికేషన్లో గవర్నమెంట్కి తెలియజేయాలి. మాత్రం అంతా రెడీ చేశా. రెడీ చేసిన ఏం చేశానంటే, నాకు ధైర్యం చాలక, నాకు తెలియక స్థానికంగా ఒక పాస్టర్ గారికి చెప్పా, కొంచెం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేద్దాం, అలాని ఇంటికి వచ్చి బాబు రికమెండేషన్ చేసి వెళ్ళాడు. నేను అక్కడి నుంచి వచ్చాను, చల్లపల్లి ఏరియా నుండి. చల్లపల్లి బాప్టిస్ట్ పాస్టర్ గారు నాకు రికమెండేషన్ ఇంటికి వచ్చి, పాస్టర్ గారు నువ్వు పెట్టండి, దేవుడు మమ్మల్ని దీవిస్తాడు, అవసరం. చాలామంది రాదు, మా నాన్న కూడా అన్నాడు రాదంటగా అన్నాడు. మా నాన్న కూడా ట్రై చేద్దాం. అప్పుడు నేను సరదాగా వెళ్ళి చెబితే ఆయన అన్నాడు, నేనే చేయలేదు, నువ్వు చేస్తావు, ఇట్లొచ్చి ఇద్దరు కలిసి చేద్దాంలే, నన్ను కూడా తయారు చేసుకొని అన్నాడు. ఏం పోయింది అని ఆపేసి ఈయన ఇంకొక ఆయనకి చెప్పాడు. ఆయన అన్నాడు, వీడు బెల్లవాడే, మనం ఎట్లా కొన్నా వీడు చాలా స్పీడ్ అయిపోతున్నాడు, నాది కూడా రెడీ చేసినాక 3 కలిపిద్దామని చెప్పండి. ఆపయ్య అన్న, ఇది ధర్మమా, ఇది న్యాయమా? నేను ఆపేసి రెడీగా ఉండదని ఆపేసి కూర్చున్నా. జనరల్ హాస్పిటల్లో ఎవరో ఉంటే ఆ వ్యక్తిని పలకరిస్తానికి రమ్మంటే కలిసి వెళ్ళాం, ప్రార్థన చేసాము. తిన్నగా ఉండేది గేట్, ఇప్పుడు ఆ పక్కన పెట్టారు గేట్. ప్రార్థన చేసాం, గేటు దాటినాక రోడ్డు మీద ప్రశాంతమైన వాతావరణం సెంటర్ ఉందిగా, ఇటేదో రైల్వే స్టేషన్కి వెళ్తాము. ఆ సెంటర్లో కొంచెం, అయ్యా సిద్ధంగా ఉన్న అప్లికేషన్ ఆపించేశారు, మనం రెడీ చేసుకున్నారా అన్న. సంఘమా, ఈ గుర్తుపెట్టుకోండి మీరు, నేను ఒక స్థాయిలోకి రావడానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని ఆటంకాలు అధిగమించానో, ఎంతమంది అసూయపడులు, ఎంతమంది మోసగాళ్ళు నాకు తగిలారో. దేవుని చేత దీవించబడేవాడు ఎవడు ఆపు చేయలేడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా, నువ్వు పెట్టలేదా ఇంకాను, మేము ఎప్పుడో పెట్టేసామన్నా. మరి నన్ను ఆపారు మీరు, ఏమన్నాయా వెళ్దాం పెట్టదా, కొన్ని దుంపలకు మీరేం సేవకులయ్యా, సిద్ధంగా ఉన్నదాన్ని ఆపేశారు. ఏమని మీరు పెట్టేటప్పుడు నాకు మాట మాత్రం చెప్పలేదు, ఇది న్యాయమాన్ రోడ్డు మీద అడిగా. నవ్వి పక్కపక్క నవ్వి పళ్ళుగిలు ఇచ్చే సంబంధం అని చెప్పి పదా అన్నారు. చాలా బాధపడ్డా. పైనుండి దేవుడు చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అప్లై చేసాం, కలెక్టరేట్లో ఇవ్వాలి, రికమెండేషన్ కావాలి, అది ఎంఆర్ఓ ఆఫీస్కి రావాలి, అక్కడ నుంచి ఆర్ఐ దగ్గరికి రావాలి, అది పోలీస్ స్టేషన్కి రావాలి, పోలీసు వాళ్ళు వచ్చి మళ్ళీ ఎంక్వైరీ, మనకు తెలియకుండా ఎంక్వైరీ చేయాలి, వాళ్ళ రిపోర్ట్ ఆర్ఐకి ఇవ్వాలి, ఆర్ఐ రిపోర్ట్ ఎంఆర్ఓకి వెళ్ళాలి, ఎంఆర్ఓ నుంచి మళ్ళీ కలెక్టరేట్కి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ సెక్రటరీకి వెళ్ళి శాంక్షన్ అయ్యి రావాలి. ఇక నేను తిరుగుతున్నా. ఇప్పుడు మీరు చేయొచ్చు, అప్పటికే నేను మాట్లాడుతున్నా బైబిల్ స్కూల్ అదని ఇదని పరంజ్యోతి గారు మంచి పాటలు పాడేవాళ్ళు, మంచి మంచి సేవ అయిన సంస్థ వాళ్ళే బెత్తరపోయిన మన సేవ.
అయిపోయేది. పోలీసు వాళ్ళు నాకు తెలియకుండా ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయారు. మంచి రిపోర్ట్ ఇచ్చారు. ఆర్ఐ దగ్గర ఉన్న మంది మళ్ళీ వెళ్ళాలి. ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళా. ఆర్ఐ గారు రేపరా ఒక వారం కేటాయించి, ఆయనకు ఒక వారం కేటాయించేసి మళ్ళీ వెళ్తున్నా. మాస్టర్ గారు ఇప్పుడే తిరిగి వచ్చిన దేశాలన్నీ రేపరా అన్నాడు. సోమవారం మొదలెట్టి వసంతరావు గారు శుక్రవారం దాకా తిరిగారండి. ప్రతిరోజు కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. శనివారం మళ్ళీ రమ్మన్నాడండి. అప్పుడు ఏదో కొద్దిమంది మనోళ్ళు వస్తున్నారు పాకలోకి. 86లో వచ్చాము ఇక్కడికి, 87లో జరిగింది. శనివారం ఆదివారం నాకు చాలా ఇంపార్టెంట్ అండి, రాలేనండి అన్న ఆర్ఐ గారితో. నువ్వు రాలేకపోతే నేనేం చేయనయా, కావాలంటే రా. పోస్టు చిన్నదే కానీ వాడి సంతకానికి చాలా విలువ ఉంటుంది. ఆర్ఐ రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఓహో అని మన వాళ్ళకి చెప్పా, ఈ శనివారం మీరు జరిపించుకోండి, లేట్ అయితే ఈరోజు తేలిపోవాలన్నా. 5 గంటలకు వెళ్ళి కూర్చున్నానమ్మా. అక్కడ వాచ్మెన్ చెప్పాడు, ఆయన డ్యూటీకి వెళ్ళాడండి, ఇలాంటి కేసులు బోర్డులు ఉన్నాయి కదా అన్నాడు. ఈడంటాడు సవారరా అన్నాడు. తాడో పేడో తేలాలి, ఇక నేను రాలేనన్నా. ఇద్దరు కూర్చున్నాం. నాకు టీ అలవాటు లేదు. కూర్చుని కొంచెం ఇసుకొచ్చేసి అక్కడ రాజీవ్ గాంధీ బొమ్మ ఉంది కప్పరాజపేటలో, టీ తాగటానికి వెళ్ళాను సార్. ఈ వాచ్మెన్ అక్కడికి వచ్చాడు. 2 బిస్కెట్లు తిన్నాను, నేను 2 బిస్కెట్లు తిన్నాను. డబ్బులు లేని కాలం అది. 5 రూపాయల కాగితం కనపడితే 50,000 రాక ఉండే ఫీలింగ్ ఆ రోజుల్లో. మన వాళ్ళు కనుక ఆలుపెట్లు వేస్తే టపా టక్క టపా టక్క. అర్థమైందా? దానికి కూడా విమర్శించింది ఒక అమ్మాయి, బీజేపీ కార్యకర్త. టపా టపాలు వినపడుతూనే లేవు. నోరు ముయ్యి, దేవుని నామములో ఇచ్చేది చిన్నదైన ఘనమైనదే. నోరు ముయించి నువ్వు ఆ మాట ఎత్తొద్దన్న. సరే అయిపోయింది, దేవునికి స్తోత్రం. అప్పటిగా కూర్చున్నాను. ఆ టీవీలు నేను ఇచ్చానండి సుధాకరు, ఎంతో చిన్న మేలు. బ్రదర్ నేను ఇస్తాలే అన్న. ఏదో కలిసి వచ్చాం. ఇంకా ఆర్ఐ రాలా. అప్పుడు ఈయన వాచ్మెన్ అంటారా, అటెండర్ ఏమో. ఇంత కట్టుండి ఆయన దగ్గర. నీకు ఇంగ్లీష్ వచ్చా అన్నాడు. ఇంగ్లీష్ హిందీ కూడా వచ్చినా, తెలుగు మహా వచ్చు పడ్డాయి అన్న. కట్ట మొత్తం నా ముందే చేశాడు. నేను ఇప్పించింది హాఫ్ టీ. అప్పుడు ఏదో అయినా వాళ్ళు ఆవిడ ఆంటీ ఆయన ఆగలేదు. నేను తాగాను కొంచెం. 1/2 గుర్తులేదులే. ఏదో ₹1 బిల్లునే కట్టాను. పాపం ఆయన కృతజ్ఞతతో కట్ట నా ముందేసి నీది ఉందేమో చూసుకో అన్నాడు. ఇక కట్ట ఎతుకుతుంటే నన్ను ఆపి నాకు చెప్పకుండా చేసిన అప్లికేషన్ దాంట్లో రాణిమ్మ గారి కోపం రాకపోతే వాడు ఇయ్యంకుడు గారి అప్లికేషన్ దాంట్లో ఉంది, దేవదాస్ గారి. ఇప్పుడు అవి బయట లాగినా నేను, ఈ కోడ నీకెందుకు ఇంత కట్ట మొత్తానికి ఎదిగితేనండి. నాది లేదు అసలు, నాది కనపడలేదయ్యా అన్న. అప్పుడు ఆయన అన్నాడు, కనపడ నేనంటే నా దగ్గర ఉండాలి కదా, రిపోర్ట్ వేయాలి కదా. మళ్ళీ వెళ్ళిపోతాను నేను. వాచ్మెన్ పాపం వద్దనొద్దు ఆ లైన్లో ఉన్నాడు. బట్టలు తీసేసి మేనెలా ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, షోట్లు అన్నాడు పాస్టర్ గారు సానరండి అన్నాడు. నేను అన్న శనివారం ప్రార్థన మానేసి వచ్చి ఇక రాను నేను నిన్ను అడగను. చేస్తే చేయలేదు, దేవుడి సేవకుడు 1 వారం రోజులు తిరిగా అన్న. ఎలా ఆడిపోయేటట్టు అనుకుని కొవ్వుకులేసి, పాస్టర్ గారి పాపం బాధ కలిగినట్టుంది, ప్రార్థన మానేసి వచ్చాడట. అరే తెల్ల కాగితం ఎవరా అన్నాడు. చిన్న చిత్తు కాగితం అండి.
ఆ కాగితం మీద రాసి 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 ఈయన ఏ ఏరియా పెట్టుకుని ఇవ్వ తగును రికమెండేషన్ ఉంది, లెటర్ అప్లై చేశా. ఏదో వచ్చినట్టు ఇక్కడ లేదు, మరి ఇక్కడ ఈయన చెప్పాడు వాళ్ళు దొరకలేదంటే ఆయన చూసినట్టు చెప్పాడు, రాసి ఇచ్చేసాడు, వెళ్ళిపోండి అన్నాడు. ఈడేపల్లి చట్టర్జీ గారు ఒక ఆయన ఉన్నాడు, మన వాళ్ళకి తెలుసు, వాళ్ళ చెల్లెలు మన ప్రాంతంకి వచ్చేవాళ్ళు. ఆయన అక్కడ కలెక్టరేట్లో ఆయన రిసీవ్ చేసుకోవాలి. ఆయన అడిగాడు, ఆయన అన్నాడు అన్ని కనపడలేదయ్యా. మళ్ళీ గారు ఆయన స్లిప్ రాశాడు. ఆరయ్యండి చట్టర్జీ ఇచ్చిన కాగితాన్ని చింపు అవతల పడేసి, ఇవి చెప్తే నేను చేస్తానా? కలెక్టర్ గారు బాబు కావచ్చు, యు ఆర్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్, సేవకుడు 2 రోజులు తిరిగావు, నీ శ్రవణ బట్టి నేను ఇస్తున్నా, అప్లై చేయి అన్నాడు. అప్పుడు అక్కడ ఆయన సహాయం చేశాడు పాపం. ఇంకొక లాయర్ గారిని, రాజరత్న గారు లేరు, పాస్టర్ భయ రాజరత్న పాస్టర్ గారు లేరు, వాళ్ళ మామగారు అక్కడ ఏదో పెద్ద ఉద్యోగం రిటైర్డ్ అయ్యాడు. ఎవరో చెప్పారు, ఆయన కూడా కాదు, నీకు తెల్లారి కలెక్టరేట్ ఉంటాడు. ఆయన సరాసరి కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి, కుర్రడు ఎక్కడి నుంచో వచ్చాడు, నమ్మకస్తులాగా ఉన్నాడు, మా అందరికీ తెలిసింది, త్వరగా దాన్ని పంపించు. మళ్ళీ చట్టర్జీ గారు అక్కడ పంప వెళ్ళిపోయింది. గవర్నర్ సంతకం పడింది, దాని దగ్గర మంత్రి గారి సంతకం పడింది, మన లైసెన్స్ వచ్చేసింది. మరి ఈ లైసెన్స్ తీసుకుని మళ్ళీ ఇల్లేడు ఆగు అన్నాడే, ఆయన దగ్గరికి వెళ్ళి నీకు వచ్చిందా నాకు వచ్చేసింది అన్న. ఆ బుద్ధి లేనివాడు, నేను ఎప్పుడో రాశాను, నేను మోసం చేసుకుంటూ రాశాను, నాకు రాలేదు, నీకు వచ్చిందని ఆయన లెటర్ మొదలెట్టాడు. తిట్టకు బ్రదర్, ఆయన దోస్తున్నాడు. నీ అప్లికేషన్ ముందు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక వాళ్ళకి వచ్చిందో సచ్చిందో కూడా నాకు తెలియదు. నన్ను మోసం చేసిన వాడి సంఘంలో ముందు పోలీసాన్ని పెళ్లి చేశాను, నేను వెళ్ళి మళ్ళీ ఆ పెళ్లి చేయాల్సి వచ్చింది. నువ్వు పెళ్ళి వచ్చింది, చేస్తా పదా. ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ కలుగును కాదు. ఇక తర్వాత చాలా పెళ్ళి మనతో చేయించారు. ఇక వాళ్ళకి వచ్చిందో నాకు నేను పట్టించుకోలేదు. తర్వాత దేవదగ్గరకు వచ్చినట్టుందేమో. తర్వాత ఇక నాకు ఆరలేదు. కొన్ని వేల పెళ్ళిళ్ళు, 1000 మందికి, ఒక్కొక్క పెళ్ళి 2 ఉంటారు, లెక్కేసుకుంటే 100 పెళ్ళిళ్ళు. ఎక్కడికి వెళ్ళి అయ్యా నా పెళ్ళి చేసావు, నా పెళ్ళి నువ్వు చేసావు, నా పెళ్ళి నువ్వు చేసావు. నిన్న కూడా బిల్లి నేను ఆలోచించాం, మనకు రావాల్సిన ఆదాయంలో ఈ లైసెన్స్ కూడా చాలా ఉపయోగపడింది. ఫస్ట్ పెళ్ళి నేను చేసినప్పుడు నాకు ఇచ్చింది 50 రూపాయలు. కొత్తపాలెం వెళ్ళి పెళ్లి చేసి అక్కడ నాకు ఇచ్చింది 60 రూపాయలు. ఛార్జీలు పోను అక్కడ 4 పాస్టర్ గారులకు వస్తే 4 పొదలు వాళ్ళకని ఇచ్చేసా. 60 రూపాయలు 4 పొదలు వాళ్ళకి ఇచ్చేసా. ఇక 28 మిగిలింది, ఖర్చులు పోను నాకు మిగిలింది అంతే. ఓహో ఇలాగా, సరేలే అనుకున్నా. నమ్మిన వారిని దేవుడు మోసం చేయడు. ఈ కీర్తనలో స్పష్టంగా ఇది కనపడు. యేసయ్య కూడా, తండ్రి మీరేమి చేయించున్నారా మీరు, గనుక వారిని క్షమించయ్యా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం క్రిస్టియన్స్గా క్రీస్తుని వెంబడించుదాం, మహాభక్తుల మాదిరిగా తీసుకుందాం. అందరికంటే గొప్పవాడైన యేసయ్యను మాదిరిగా తీసుకుందాం. మరి ఎక్కువ కాలం బ్రతకము ప్రియులారా. బ్రతికినంతలో కొన్ని మేలు చేద్దాం, మేలు మిగిల్చి విడదాం. అవి మనకి మేలు, మన బిడ్డ తరాన మేలు, ముఖ్యంగా దేవునికి మహిమ. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తలవంచండి. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని వివరించుకుని మా సంఘానికి నేర్పించుకునే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎవరు ఎవరికి ఎన్నడూ కీడు తలపెట్టకుందురుగాక. మేలు చేసిన వాడికి మేలే చేయాలి, కీడు చేసేవాడికి కూడా చేతనైతే మేలే చేయాలి. మీ మనసు కలిగి మనుషుల్లో ఒక మనిషిగా ఉండి, దావీదు ఎంత చక్కటి ప్రార్థన. వారు అర్థం చేసుకోలేదేమో, భ్రమపడుతున్నారేమోనయ్యా.
నన్ను నేను కూడా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాను. అందరినీ ఎరిగిన వాడవు నీవే తండ్రి. నా కన్నీరు వారికి లెక్కలేదు, నీకు లెక్కే. నా దుఃఖము ఏడుపులో పలికిన మాటలు వాళ్ళు పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. నువ్వు రహస్యమని టైం వచ్చినప్పుడు తగిన మేలు చేసే దేవుడవయ్యా. ప్రార్థనలో ఎన్ని మెళకువలు ఉన్నాయి, ఎంత మెళకువ కావాలనేది మనం నేర్చుకుంటున్నాము. ప్రభా, ఈ రీతిగా మేము కూడా ఒక డీప్ మీకు నచ్చినతలో చేయగలుగుటకు సహాయం చేయండి. మేలులు మీ నుండి ఆశిస్తున్నాము, మీరే చేస్తారు, చేయిస్తారు. అలాంటి స్థిరమైన ప్రార్థన, స్థిరమైన ఆలోచన, లోతైన ఆలోచన కలిగి ముందుకు వెళ్ళే కృప దయచేయమని ఒక చక్కటి స్టోరీ బిడ్డల ముందు ఉంచాం. చక్కగా విన్నారు. మొద్దుగా ఎంతటి వారం కాకపోయినా కొంతైనా మేము ఆ రీతిగా బ్రతకగలుగుటకు సహాయం చేయండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగ బ్రతకండి అనే మాట కొత్త నిబంధనలు. మేమందరం ఆ రీతిగా జీవించగలుగుటకు సహాయం చేయమని కృప చూపమని, ఈ మా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయమని, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారికి కూడా మేలు కలిగించేవిగా ఉండును గాక. కీడు తలపెట్టేవారు మార్పు నొందుదురుగాక. కీడు చేసేవారి మనసులాగా కాక, దుష్టుని మనసులాగా కాక, మీ వలి బ్రతుకుడు మాకు నేర్పించుమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో, నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు వినండి. సువార్త ధ్వజం, సిలువ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం, వినువారి హృదయాలలో విజయ ధ్వజం.